సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఎలా ఉన్నారు? ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థన చేసుకున్నారా? కనీసం 2-3 అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? తమ్ముడు, చెల్లి, మిమ్మల్ని ప్రియన్న, ప్రియక్క మిమ్మల్ని అడుగుతూ ఉంది. ఈ 2026 సంవత్సర ప్రారంభంలో కనీసం ఒకసారైనా బైబిల్ చదివి పూర్తి చేస్తాను అని తీర్మానం చేసుకున్నారు కదా. ఇంతకీ బైబిల్ చదవటం ఎంతవరకు వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మంచిది. ఈరోజు మంగళవారం కదా, ఉదయం 10 గంటలకి సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ అందించబడుతుంది. ప్రార్థించండి, పాలు పంపులు పొందండి. ప్రాముఖ్యంగా ఈ 2026 సంవత్సరానికి 21 దినాల ఉపవాస ప్రార్థన రేపు 25వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. 25వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, 15వ తారీఖు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన, 31వ తారీఖు రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు, అలాగే 13, 14, 15 తారీఖులు 3 దినాలు ముగింపు దినాలు మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్లో జరగబోతూ ఉన్నాయి. మిమ్మల్ని, మీ కుటుంబాలను ప్రేమతో హృదయపు లోతులో నుంచి ఆహ్వానిస్తూ, మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైనటువంటి సందేశం. క్రైస్తవ జీవితంలో ఏ క్రైస్తవుడు కూడా వదంతులు విని భయపడకూడదు. దేవుని వాగ్దానాన్ని బట్టి ప్రతి క్షణం నిన్ను నీవు ధైర్యం తెచ్చుకోవటం నేర్చుకోవాలి. శత్రువైన సాతాను ఉన్నాడు, మన జీవితాల్లో ఏదో జరగబోతున్నట్లుగా భయాన్ని పుట్టించి ఓ తెలియని కలవరం గుండెల్లో కలుగు చేసి, మనుషులు చెప్పే మాటలు, రకరకాల వదంతులు, రకరకాల పుకారులు మనకు వినిపింపు చేసి వాడు కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. నీ జీవితంలో నువ్వెప్పుడు కూడా వదంతులను నమ్మకుండా, శరీర సంబంధమైన వాటికి ఎప్పుడు నువ్వు భయపడకుండా, దేవుని వాగ్దానాన్ని నమ్మి ఆ వాగ్దానాన్ని బట్టి నిన్ను నువ్వు ధైర్యపరుచుకోవటం నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్తగా ఉన్న దినాల్లో యోధా జనాంగం మధ్యలో ఒక వదంతి, ఒక పుకారు. నెంబర్ 1, ఇజ్రాయేలీలు, సిరియా దేశపు రాజులు వాళ్ళిద్దరూ కలిసి యోధా జనాంగం మీదకు దాడికి రాబోతున్నారు. వాళ్ళిద్దరే గనక కలిస్తే యోధా జనాంగం అంతా నేలమట్టం కాబోతుంది. ఇక యూదుడు అనేవాడు భూమి మీద మిగలడు. వాళ్ళిద్దరూ కలిసి యుద్ధానికి రాబోతున్నారు అన్న వదంతి మొత్తం ఆ నోట ఈ నోట చివరికి ఎక్కడికి చేరిందో తెలుసా? యోధా రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఆహాజు రాజు దగ్గరికి చేరింది. ప్రజలందరూ విన్నారు, ఆహాజు రాజు విన్నాడు, భయపడుతూ ఉన్నాడు. బాబోయ్, వాళ్ళిద్దరూ కలిసి యుద్ధానికి వస్తే మా పని అయిపోయింది కదా. ఆ వదంతి విని కలవరంతో, భయంతో ఉంటే దేవుడు హృదయపు లోతుల్లోకి తొంగి చూసేవాడు కదా. హృదయంలో జరిగే మానసిక యుద్ధాన్ని పసిగట్టేవాడు కదా. ఎరిగి యెషయా ప్రవక్తను పంపించి ఇలా మాట్లాడతాడు. చూడండి, యెషయా గ్రంథం 8వ అధ్యాయం 12, 13 వచనాలు. ఈ ప్రజలు బందుకట్టు అను చెప్పునదంతయు బందుకట్టు అనుకొనుకుడి, వారు భయపడు దానికి భయపడుకుడి, దాని వలన దిగులు పడకుడి. సైన్యములకు అధిపతికి యెహోవాయే పరిశుద్ధ దేవుడు అనుకొనుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసమే దిగులు పడవలెను. అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా ఉండును. విన్నారా? దేవుడు వాళ్ళ గుండెల్లో ఉన్న ఆ భయం, విన్న వదంతిని బట్టి వాళ్ళ గుండెల్లో బయలుదేరిన దిగులును దేవుడు ఎరిగి అంటాడు, యోధా జనాంగమా, లోకస్తులందరూ యుద్ధాలు రాబోతున్నాయి,
శత్రులు రాబోతున్నారు అని విని భయపడతారు. మీరెందుకు భయపడుతున్నారు? మీ పక్షాన యుద్ధం చేసే నేను లేనా? మీరెందుకు దిగులు పడుతున్నారు? నా పేరు సైన్యములకు అధిపతిగు యెహోవా గదా! సైన్యములకు అధిపతిగు యెహోవానైన నేను మీ పక్షానుండగా తృణమాత్రుడగు నరుని బెదిరింపులకు మీరెందుకు భయపడుతున్నారు? ఆ వదంతులకు ఎందుకు భయపడుతున్నారు? ఇదిగో నేను మీకు ఒక మాట చెప్తాను. మీరు భయపడాల్సింది దేవునికి. ఆయన కోసం దిగులు పడండి. ఆయన కోసం దిగులు పడితే అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలంగా ఉండి మీ పక్షాన సైన్యములకు అధిపతిగు యెహోవాగా మీ పక్షాన యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు. వాహ్! అర్థమైందా ఈ మాట? తమ్ముడు, చెల్లి, ఆ రోజుల్లో ఆహాజు రాజు గుండెల్లో ఉన్న భయమెరిగిన దేవుడు ఈరోజు ఈ ఉదయకాలం నీతో కూడా, చెల్లి, నీ జీవితంలో కూడా దేని గురించి భయపడుతున్నావు? సాఫ్ట్‌వేర్ రంగం అంతా కుదేలైపోయింది. వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, వీళ్ళ ఉద్యోగాలు పోయినాయి. రేపు తీసేసే లిస్టులో నా పేరు కూడా ఉందంట వదంతి విన్నావా? ఆ వదంతిని బట్టి గుండెలో తెలియని కలవరం బయలుదేరిందా? ఎవరో వచ్చి, అయ్యో షుగర్ 150 ఉందా? అయ్యో షుగర్ 250 ఉందా? మా ఇంటి పక్క ఆవిడకి 150 వస్తేనే బొటన వేలు తీసేశారు, మోకాలు దాకా తీసేశారు, అయ్యో అని ఆ వదంతి విని గుండెల్లో తెలియని భయం పుడతా ఉందా? వాళ్ళ అమ్మాయి పలానా చోట అట్లా చేసిందట, మీ అమ్మాయి కూడా జాగ్రత్త, మీ అబ్బాయి కూడా జాగ్రత్త, పలానా ఆయన ఎట్లా చేశాడట, మీ ఆయన జాగ్రత్త అని ఇలాంటి వదంతులు నీ చెవులకు వినబడి గడిచిన కొన్ని దినాల నుంచి దిగులు, భయంతో అల్లాడిపోతూ దేవుని సన్నిధిలో జీవిస్తున్నావా? ఒక శుభవార్త. వారు దిగులు పడుదానికి నువ్వు దిగులు పడొద్దు. నువ్వు దిగులు పడాల్సింది నీ దేవుని నిమిత్తం దిగులు పడు. వారు భయపడే శరీర సంబంధమైన వాటికి భయపడకు. ఎందుకు నువ్వు భయపడొద్దో తెలుసా? ఎందుకు నువ్వు భయపడొద్దో తెలుసా? ఎందుకు నువ్వు దిగులు పడొద్దో తెలుసా? నిన్ను గూర్చి చింతించే దేవుడు నీకున్నాడు గనక నీ గుండెల్లో ఎన్ని భయాలున్నా నీకు కలిగిన భయాలన్నిటిలో నుంచి విడిపించే భయ విముక్తి శిల, ఎస్, భయ విముక్తి శిల, శలహమ్మ లేకోతు అని పేరు కలిగిన దేవుడు నీకున్నాడు గనక నీ చింత యావత్తు ఆయన మీద వేసి నిశ్చింతగా బ్రతుకుతూ నీవు నేను భయపడాల్సింది ఈ భక్తి జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి? ఈ పవిత్ర జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి? రేపు నా ప్రభు ఎదుట నేను అలంకరించబడిన పెళ్లి కుమార్తెగా నా ప్రభు ఎదుట నిలవబడతానా లేదా? పరలోక రాజ్యంలో దేవునితో కలిసి నేను బ్రతుకుతానా లేదా? ఆ తేజోవాసుల స్వాస్థ్యాన్ని నేను పొందుకోగలుగుతానా లేదా? దీని గూర్చి నువ్వు దిగులు పడాలి, దీని గూర్చి నువ్వు భయపడాలి. ఓసారి 90 సంవత్సరాల కురువృద్ధుడు, ఆయన పేరు ద గ్రేట్ డాక్టర్ బిల్లీ గ్రాహం గారు. ఆయన పుట్టినరోజు ఆ బర్త్డే ఫంక్షన్కి చాలామంది దైవ సేవకులు వచ్చారు. మాట్లాడుతూ ఆయన ఒక మాట అడిగారు. డాక్టర్ బిల్లీ గ్రాహం గారు, ఈ 90 సంవత్సరాల వయసులో నీకేదైనా భయం ఉందా? దేని గురించి అయినా దిగులు పడుతూ భయపడుతూ బ్రతుకుతున్నావా అని అంటే ఆయన కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని అన్నాడట, నా రక్షణను నేను కాపాడుకుంటానో లేదో, చనిపోయే ఆఖరి క్షణం వరకు దేవుడు నాకు ఇచ్చిన ఈ విలువైన ఈ గొప్ప రక్షణ కాపాడుకొని పెండు కుమార్తెగా రేపు దేవుని ఎదుట నేను నిలవబడతానో లేదో, ఇదే నా దిగులయ్యా, ఇదే నా భయమయ్యా. ఏంటి ఏంటి ఈ రక్షణను కాపాడుకుంటానో లేదో అడిగారు. సార్, 90 సంవత్సరాల వయసు అంటే ఈ 90 సంవత్సరాల వయసులో రక్షణ కోల్పోవటానికి ఏముంది? పాపం చేయటానికి అవకాశం లేదుగా, శరీరం సహకరించదుగా. అప్పుడు ఆయన అన్నాడట, శరీరంతో పాపం చేయకపోవచ్చు, ఊహలు, ఆలోచనలు,
నేను నా దేవుని దగ్గర కోరుకొని దిగులు పడి ఆశపడే జీవితం ఏంటో తెలుసా? ఊహల్లో కూడా పాపము చేయని పవిత్రమైన జీవితం నా ప్రభు కొరకు జీవించాలి. ఆ స్థాయిలో బ్రతకాలనుకుంటున్నా. ఎక్కడైనా సాతాను నా ఆలోచనల ద్వారా నన్ను మలినపరుస్తాడేమో, ఇదే నా భయమయ్యా, ఇదే నా దిగులయ్యా. అయ్యో, 90 సంవత్సరాల వృద్ధుడికి నేను చనిపోతే నా కొడుకులు ఏమవుతారో, ఇది కదా ఉండాల్సిన భయం. నా మనవళ్ళు ఏమవుతారో, ఇది కదా ఉండాల్సిన భయం. అయ్యో, నేను చనిపోబోతున్నా, మరణాన్ని గూర్చిన దిగులు ఉండాలిగా. చూడండి, ఆ దిగులేది లేదు. రక్షణను కాపాడుకుంటానో లేదో, మలినం కాకుండా పవిత్రురాలైన కన్యకగా నా ప్రభు ఎదుట నేను నిలవబడతానో లేదో. తమ్ముడు, అందరూ దిగులు పడ్డట్లుగా ఉద్యోగం కొరకు, వ్యాపారం కొరకు, అనారోగ్యాల కొరకు, ఆర్థిక విషయాల కొరకు, పిల్లల దిగులు పడకో. ఎందుకు నువ్వు దిగులు పడొద్దో మరలా చెప్తున్నా. నిన్ను గూర్చి దిగులు పడే దేవుడు నీకున్నాడు గనుక. అయ్యా, మరి ఆ వార్తలు వినబడుతున్నాయి, ఏం చేయాలి? వదంతులు విని భయపడకు, వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. ఈ వదంతి రాకమునిపే దేవుడు ఆ ప్రజలకు వాగ్దానం ద్వారా మాట్లాడాడు. చూడండి ఆ మాట, 8వ అధ్యాయం 9వ వచనం. జనులారా రేగుడి, మీరు ఓడిపోవుదురు. దూరదేశస్థులారా మీరు అందరూ ఆలకించుడి. మీరు నడుము కట్టుకున్నను ఓడిపోదురు, నడుము కట్టుకున్నను ఓడిపోదురు. ఆలోచన చేసినను అది వ్యర్థమగును, మాట పలికినను అది నిలవదు. దేవుడు మాతోనున్నాడు. విన్నారా? యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? ఓ ఇశ్రాయేలీలారా, యోధా వారి మీదకి రేగుతున్నారా? రేగండి. దూరదేశాల్లో ఉన్న సిరియా దేశస్తులారా, నడుం కట్టుకొని యోధా జనాంగం మీద దాడి చేయటానికి రాబోతున్నారా? రండి. మీరు రేగినా మీరు గెలవరు, మీరు నడుం కట్టుకున్నా మీరు ఓడిపోతారు. ఎందుకో తెలుసా? యెహోవా మాకు తోడుగా ఉన్నాడు. తోడుగా ఉన్న దేవుడు అంటాడు, వాళ్ళు ఓడిపోతారు, మీరు గెలుస్తారు. వదంతులేవని వినబడుతున్నాయి, వాళ్ళు మీ మీద యుద్ధానికి వస్తారు, మీరు ఓడిపోతారు, వాళ్ళు గెలుస్తారు. చివరికి ఏం జరిగిందో తెలుసా? వదంతులు నిర్మూలమైపోయాయి. దేవుని వాగ్దానం యోధా జనాంగం పట్ల నెరవేర్చబడింది. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో ఏ వదంతులు వింటూ కలవరపడుతున్నావు? నా కూతురుకు 30 సంవత్సరాల వయసు వచ్చింది, పెళ్ళైద్దో లేదో, పలానా అమ్మాయి వివాహం కాలేదని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందట. అయ్యో, పలానా అబ్బాయికి ఉద్యోగం రాలేదని, అయ్యో ఇలా అయిపోయిందట అని ఇలాంటి రకరకాల వదంతులు విని 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 గుండెల్లో తెలియని భయం పుడుతూ ఉందా? అయ్యా, వాళ్ళెవరు? దేవుడు లేని ప్రజలు. నీవెవరివి? దేవుడు కలిగిన ప్రజవే. ఇందాక యెషయా గ్రంథంలో చూసాం కదా, యెహోవా మాతో కూడా ఉన్నాడు అను గట్టిగా. యెహోవా నాతో కూడా ఉన్నాడు. ఇంకోసారి, యెహోవా నాతో కూడా ఉన్నాడు. ఎక్కడుండి వాక్యం వింటున్నావో తమ్ముడు, చెల్లి, ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడు. నీతో కూడా నీ దేవుడున్నాడు. ఎవరా దేవుడు? యుద్ధశూరుడు. ఎవరా దేవుడు? పరాక్రమశాలి. ఎవరా దేవుడు? సైన్యములకు అధిపతిగా యెహోవా. ఈ వాగ్దానాన్ని పట్టుకో. ఆ దేవుడు నిన్ను గెలిపిస్తాడు. నీకు కలిగిన భయాలన్నిటిలో నుంచి విడిపించి శలహమ్మలేకోతుగా నీ బ్రతుకులో ఆయన ప్రత్యక్షమవుతాడు. రైట్? ఈ వదంతి నుంచి దేవుడు తప్పించాడు. రెండవ వదంతి ఏంటో తెలుసా? అప్పటికి రాజైన హిజ్కియా పరిపాలన చేయటం ప్రారంభించాడు. తాను పరిపాలన చేస్తున్న దినాల్లో అషూరు సామ్రాజ్యం చాలా బలమైన సామ్రాజ్యం. మనకు చరిత్ర పుటల్లో, బైబిల్ చరిత్ర పుటల్లో ఐగుప్తు సామ్రాజ్యం బలమైంది. వెరీ నెక్స్ట్ అషూరు సామ్రాజ్యం, వెరీ నెక్స్ట్ బబులోను సామ్రాజ్యం, మాదీయ పారసీక సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, రోమన్ సామ్రాజ్యం. ఇవి బైబిల్ హిస్టరీ కాదు,
చరిత్రలో జరిగింది కూడా అదే. బైబిల్ ఎప్పటికీ చరిత్రకు అతీతంగా చెప్పలా. అవును, అసలు చరిత్ర పుట్టిందే బైబిల్లో నుంచి కదా. రైట్. ఇప్పుడు అషూరు రాజు యోధా జనాంగం మీదకి, అదే సనహరీబు రబ్షాకే మనం వింటాం కదా. యెషయా కాలంలో యుద్ధానికి వచ్చి ఒక ఉత్తరం పంపించాడు. ఏమని ఉత్తరం పంపించాడు తెలుసా? ఇదిగో హిజ్కియా, మీ మీదకి మేము యుద్ధానికి రాబోతున్నాం. మీ మీదకి యుద్ధానికి రాకుండా ఉన్నట్లుగా మాతో రాజీ పడు, మాతో సమ్మతించకుండా మా దేవుడు మాకున్నాడు, మా దేవుడు మా పక్షాన్ని యుద్ధం చేస్తాడు, ఇలాంటి తలతిక్కల మాటలు మాట్లాడావా? విను, నీకు ఒక్కడే దేవుడు ఉన్నాడా? ఏ ఫిలిష్తీయులకు దేవుళ్ళు లేరా? ఐగుప్తీయులకు దేవుళ్ళు లేరా? అమాలేకీలకు మోయాబీలకు దేవుళ్ళు లేరా? వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తే వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని కాపాడలేకపోయారు. వాళ్ళ దేవుళ్ళు వాళ్ళని ఎట్లా కాపాడలేకపోయారో నీ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు. నువ్వు నమ్ముకున్న ఆశ్రయదుర్గం ఏ పాటిది? నీ దేవుడు ఏ పాటివాడు? మా చేతిలో నుంచి ఏ దేవుడు నిన్ను విడిపించలేడు. ఒకవేళ నువ్వు మా మీద తిరుగుబాటు చేసావా, నీ మీద యుద్ధానికి వచ్చి ఏం చేస్తావో తెలుసా? నీ మూత్రాన్ని నీ చేత తాపిస్తావు, నీ మలాన్ని నీ చేత బో జుగుప్సాకరమైన మాటలు మాట్లాడారు. హిజ్కియా ఏం చేశాడో తెలుసా? హిజ్కియా ఏం చేశాడో తెలుసా? ఆ వదంతిని బట్టి భయపడలా. అమ్మో, ఫిలిష్తీయులు ఓడిపోయారట, మేము కూడా ఓడిపోతాంగా. విన్నారా? అమాలేకీలు ఓడిపోయారట, మేము కూడా ఓడిపోతాంగా. మోయాబీలు ఓడిపోయారట, మేము కూడా ఓడిపోతాంగా. విన్నారా? ఈ వదంతులు విని తను భయపడకుండా దేవుని వాగ్దానాన్ని బట్టి, విన్నారా, దేవుని వాగ్దానాన్ని బట్టి తను ధైర్యంగా ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడా? అశ్షూరీయులు వస్తారని దేవుడు ముందే చెప్పాడా? ఎస్, అశ్షూరీయులు వస్తారని చెప్పాడు. వచ్చినప్పుడు మీరేం చేయాలో చెప్పాడు. నేను ఎలా యుద్ధం చేస్తానో దేవుడు కూడా చెప్పాడు. వాగ్దానం ఏంటో ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనం. నరునిది కాని ఖడ్గము వలన అశ్షూరీయులు కూలుదురు, మనుషునిది కాని కత్తి పాలగుదురు. ఖడ్గము ఎదుట నుండి వారు పారిపోవుదురు. మరొకసారి, నరునిది కాని ఖడ్గము వలన అశ్షూరీయులు కూలుదురు, మనుషునిది కాని కత్తి పాలగుదురు. ఏమన్నాడు దేవుడు? చూడండి, సమస్య రాకమునిపే వాగ్దానాన్ని దేవుడు సిద్ధపరిచాడు. బైబిల్ ఎక్కడైనా చూడండి, సమస్యకు ముందే వాగ్దానాన్ని సిద్ధపరిచాడు. అంటే సమస్యకు ముందే నీ దేవుడు పరిష్కారాన్ని ఇచ్చాడు. రైట్. విన్నారు కదా? ఇక్కడ అంటాడు, అశ్షూరీయులు నరునిది కాని ఖడ్గము వలన కొలుతారు, మనుషునిది కాని కత్తి వలన హతులైపోతారు. ఏమండి, ఖడ్గం పట్టుకునేది మనుషులా, జంతువులా? మనిషే కదా. యుద్ధానికి గుర్రాలు తీసుకెళ్తాం, గుర్రాలు ఏమన్నా ఖడ్గాన్ని తీసుకుంటాయా? తీసుకోవుగా, పట్టుకోవుగా. అయితే దేవుడు ఇక్కడ అంటాడు, వాళ్ళు ఖడ్గం వలన నశించిపోతారు, కత్తి వలన ఓడిపోతారు. అయితే ఆ కత్తి నరునిది కాదు. మరి నరుడు కాకపోతే కత్తి పట్టుకునేది ఎవరు? పట్టుకుంటే దేవుడు పట్టుకోవాలా, దేవుడు పంపించిన దేవదూతలు పట్టుకోవాలా? అంటే పరోక్షంగా చెప్తున్నాడు, నా దేవదూతను పంపి నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తా, నిబ్బరంగా ఉండో, అశ్షూరీయులు మీ మీదకి వస్తారు అని ముందుగానే చెప్పినట్లుగా అశ్షూరీయుడు రానే వచ్చాడు. ఇప్పుడు సమస్య రావటంతో హిజ్కియా కలవరపట్ల, ఈ వదంతి విని భయపట్ల, రాసిన ఉత్తరాన్ని చూసి అయ్యో ఏదో అయిపోయింది అని తను వేదనతో నిండుకోలా. ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? సింపుల్. దేవుని మందిరానికి వెళ్ళాడు, ఉత్తరాన్ని పరిచాడు, ఆ ప్రార్థన చేశాడు. ఏమని? నరునిది కాని ఖడ్గము వలన అశ్షూరీయులు కొలతారన్నావు కదా, వాగ్దానం చేసిన వాడా, వదంతిని బట్టి నేను కలవరపట్టలేదు, వాగ్దానాన్ని బట్టి ధైర్యంగా ఉన్నా. అగైన్, వదంతిని బట్టి నేను కలవరపడట్లా,
నీ వాగ్దానాన్ని బట్టి ధైర్యంగా ఉన్నా అని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేశాడు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాడు, కడుపు నిండా భోజనం చేశాడు. తెల్లారింది, సైనికులు వచ్చి లేపుతున్నారు. ఏంటయ్యా అన్నాడు. వాళ్ళు చెప్తున్నారు, రాజా, అశ్షూరీయుల దండులో రక్తం ఏరులై ప్రవహించింది, ఒక్క శత్రువు మిగల్లేదు, ఏమైపోయిందో అర్థం కాల, ఎవరు యుద్ధం చేశారో అర్థం కాల. రాజా, రాత్రి మీరు ఏమైనా వెళ్ళారా? మాకు తెలియకుండా సైన్యాన్ని తీసుకొని వెళ్ళారా? ఏం జరిగింది? అప్పుడు హిజ్కియా అని ఉంటాడు, నరునిది కాని ఖడ్గము వలన అశ్షూరీయులు కోలుతారు. వాగ్దానం చేసిన దేవుడు దేవదూతను పంపాడు. ఒకే దేవదూత దూషణ కత్తి చేతబుని రాత్రికి రాత్రే 185,000 మంది శత్రువులను హతమార్చేశాడు. విన్నావా? వదంతిని బట్టి కలవరపడకుండా వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యంగా బ్రతికితే, తమ్ముడు, ఎన్ని చిక్కు సమస్యలు నువ్వు చిక్కుకున్నా, చెల్లి, ఎన్ని అపాయాల మధ్యలో నువ్వు కొట్టుమిట్టాడుతున్నా, ఎన్ని భయకంపితమైన పరిస్థితులు నీ చుట్టూ ఆవరించిన వాగ్దానాన్ని చేతబుని వాగ్దానాన్ని బట్టి నువ్వు ధైర్యంగా బ్రతికితే, హిజ్కియా జీవితంలో కార్యం చేసిన దేవుడే ఈ దినమే నీ జీవితంలో కూడా నా దేవుడు తప్పక కార్యం చేయునుగాక. ఆమేన్. అద్భుతం. వదంతి విని తాను భయపడలా, కానీ ఏ వదంతిని వ్యాపింపచేసి యోధా జనాంగాన్ని సంహరించాలనుకున్నాడో అబ్షాకే రాజు, తానే వదంతి విని యుద్ధానికి వచ్చిన వాడు దేశానికి పారిపోయాడు. తన సొంత దేశానికి పారిపోయి, అయ్యో దేశంలో ఏదో జరిగింది, నా ఇంట్లో ఏదో జరిగిందని ఆ వదంతి విని మొత్తానికి దేశానికి పారిపోయి ఆ దేవత దగ్గరికి వెళ్ళి మొక్కుతూ ఉంటే, కన్న కొడుకే వచ్చి కస కస కత్తితో పొడిచి తండ్రిని చంపేశాడు. వదంతి విని యోధా జనాంగాన్ని నాశనం చేయాలనుకున్న రాజు, వాడు నాశనమయ్యాడు. యోధా జనాంగం జయనికేతనాన్ని ఎగరవేసింది. ఇది బైబిల్లో ఎక్కడ రాసిందో నేను ఇందాక చదివిన చోటే చెప్పిన ఆ ప్రాంతాల్లోనే ఉంటుంది. రెఫరెన్స్ జరిగిన వాళ్ళు కింద రాయింది. తమ్ముడు, ఏ వదంతికి భయపడకు. నీ చెవులకు వినబడుతున్న ఏ పుకారులకు, నీ గుండెలకు భయాన్ని కలుగు చేసే ఏ దుర్వార్తకు జడియకు. నీ దేవుడు నీ భయ విముక్తి శిలా. నీ దేవుడు నీ భయాలన్నిట్లో నుంచి తప్పించేవాడు. వదంతులను బట్టి భయపడక వాగ్దానాన్ని బట్టి ధైర్యంగా ఉండు. అవును, 12 మంది వేగుల వారిని పంపించినప్పుడు 10 మంది తీసుకొచ్చిన వదంతిని బట్టి ఇశ్రాయేలీయులు భయపడ్డారు. 2 మాత్రం వదంతిని బట్టి భయపడలా. నిశ్చయంగా ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం, ఆ దేశంలో అడుగు పెడతాం, అది పాలు తేనెలు ప్రవహించే దేశం. వదంతిని నమ్మలా. వదంతిని నమ్మిన వాళ్ళు కూలిపోయారు, వాగ్దానాన్ని నమ్మిన వాళ్ళు పరలోకాన్ని స్వతంత్రించుకున్నారు. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబం యేసు నామం పేరిట మన జీవిత యాత్ర ముగించిన తర్వాత పరలోక వాగ్దాన భూమిలో యుగాయుగాలు ప్రభుతో కలిసి బ్రతుకుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ వాక్యం విన్న నీ ప్రజల్లో ఎవరు ఏ వదంతులను బట్టి, ఏ పుకారులను బట్టి భయపడుతున్నారు, దేన్ని బట్టి దిగులు పడుతున్నారు, యేసు నామం పేరిట వారి దిగులు యావత్తు, వారి భయం యావత్తు యేసు నామంలో మీరు కొట్టివేయుదురుగాక, కలవరాన్ని తొలగించుదురుగాక. అయినా మేము దిగులు పడాల్సింది భూ సంబంధమైన వాటి కోసం కాదయ్యా. ఈ భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి దిగులు పడాలి. ఈ ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోవటానికి దిగులు పడాలి. ఈ అపవిత్రమైన ఈ లోకంలో పవిత్రతను కాపాడుకోవటానికి ఆ దిగులు పడే కృప నాకు, నీ ప్రజలకు సమృద్ధిగా యేసు నామములో మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఈ వాక్యం వింటున్న నీ ప్రజల్లో ఎవరి గుండెల్లో ఏ భయం ఉందో ప్రతి భయం నుంచి యేసు నామం పేరిట ప్రతి బిడ్డకు మీరు విడుదల దయచేయుదురుగా.
యేసు నామములో పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక.